రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అరకు పాడేరు ఈ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసే ఆలోచన జనసేనకి? ఇప్పుడు ఏదన్నా అది 100%. ఇప్పుడు రాబోయేది పార్లమెంట్ ఉంది, అసెంబ్లీ ఉంది, లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఎలక్ట్రల్ ప్రాసెస్లో డిఫరెంట్ స్థాయిల్లో ఉన్నాయి కదా అనేక పొజిషన్స్. సో ప్రతి చోట మ్యాక్సిమం ఎంతవరకు వీలైతే అంతవరకు పోటీ చేయడానికి ముందుకు వస్తున్నాం. అలాగే దానికి తగ్గట్టు కార్యనిర్వాహకాన్ని ఎన్నుకుంటాం. ఎందుకంటే మాకైతే 100% అన్ని పోటీ చేయాలనే ఉంది. అరకు పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లోనూ జనసేన మ్యాక్సిమం ట్రై చేస్తారు పోటీ చేయడానికి. ఎందుకంటే ఇక్కడ ఈ ట్రైబల్ సమస్యల్ని పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకున్నంత గొప్పగా ఇంతకుముందు ఏ నాయకుడు అర్థం చేసుకోలేదు. ఎందుకంటే ఆ ప్రాసెస్లోనే ఆయన పంచాయతీరాజ్ శాఖ తీసుకొని ట్రైబల్ వెల్ఫేర్కి, ట్రైబల్స్ కోసం చాలా ఎక్స్ట్రాడినరీ మెజర్స్ తీసుకున్నారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా వాటర్ వర్క్స్, ఇలాంటివన్నీ రోడ్స్, ఇవన్నీ కూడా చాలా ఆ శాఖ ద్వారా ఎంతో సర్వీస్ చేస్తున్నారు, ఇంకా చేయబోతున్నారు కూడా. చాలా ప్లాన్స్ ఉన్నాయి ఆయనకి. అదే మన స్టాటిస్టిక్స్ పట్టణంలో ఈ కురుడి, డుంబ్రిగూడ, బల్లగరు, పోతంగి, అనంతగిరి, పాడేరు, అరకు, పెదపాడు ఈ ఏరియాలన్నీ పవన్ కళ్యాణ్ గారు తిరిగారండి. ఇప్పుడు అడవి తల్లి బాట గిరిజన ఆవాసాలకి రహదారుల కోసం దాదాపు 1005 కోట్లు ఖర్చు పెట్టారు. దాదాపు 1069 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి ఇది. అలాగే పిఎం జన్మన్ నిధుల నుంచి 555 కోట్లు, జాతీయ ఉపాధి హామీ పథకం కింద 2525 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు 50 కోట్లు. సో ఇంత డబ్బు ఈ ట్రైబల్ వెల్ఫేర్ కోసం ఆయన ఖర్చు పెట్టారు. సో ఆయన ఫోకస్, ఎందుకంటే లాస్ట్ టైము మన